మీ దీనదాసుడు మా ప్రియ కుమారుడు మా తండ్రి విషాద బాబుల అద్భుత రీతిగా కుటుంబ సమేతంగా ఇక్కడ నిలబెట్టుకొని ఈ సాక్షిగా అద్భుత రీతిగా వాడుకొని వచ్చిన విధానము కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. భార్య మంది రక్షణార్థ జ్ఞానం ఇచ్చినావు, నీకు వందనాలు అయ్యా. నీ కుమారుడు తన జీవితంలో యేసయ్యే నాకు లోకము యేసు లేని ఈ లోకము నాకు లేదని నీకు అంకితమై సంపూర్ణమైన హృదయంతో ప్రేమిస్తూ ప్రభు ఎదుగో తన జీవితంలో యవనస్తుడిగా ఉన్నప్పటి నుంచి ఎదుగో ప్రభా వివాహితుడిగా బిడ్డల తండ్రిగా ఈనాడు అదే కూడా ఆత్మీయ తండ్రిగా కూడా ఫలించి చక్కని సంఘము స్థాపన చేసి కృపణించిన వాడికి వందనాలు చేస్తున్నాం ప్రభా. చక్కటి మందిరాలు కూడా కట్టడానికి తన చేతులు బలపరిచినారు. సమస్తము నిర్మించేవాడు నీవే, అన్ని నిర్వహించేవాడు నీవే తండ్రి. ప్రతి ఇల్లు ఎవరైనా ఒకరి చేత కట్టబడు, సమస్తము కట్టినవాడు దేవుడే. ఎవరి పత్రిక మూడులో మీరు చెప్పిన మాట కొరకు స్తోత్రం. మీ కృపలేనిది ఎవరు ఏమి చేయలేరు నాయన, నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేదని మీరు చెప్పారు. మీ స్తోత్రాలు పరిశుద్ధ బ్రహ్మ. ఇదిగో ఈ యొక్క షఫీనా చర్చ్ కట్టబడిందంటే ఇది మీ చిత్తము నాయన. నీ ఉండి కట్టించకపోతే నీ కుమారుడు కట్టలేడు తండ్రి, నీకు వందనాలు. ఇది నీ చిత్తమైన నమ్ముచున్నాం. ఈ ప్రాంతంలో సత్యమైన ఒక స్తంభం ఉండాలని, సత్య సువార్త వినిపించడానికి దేవా నీ చేతిలో ఒక పనిముట్టుగా ఒక బలమైన సంఘం ఉండాలని మీరు ఉద్దేశించి జగత్తు పునాది వేయక ముందే మీరు చేసిన సంకల్పం చొప్పున ఈ అద్భుతమైన విశాలమైన సుందరమైన దేవాలయాన్ని ప్రార్థన మందిరాన్ని మీరు కట్టించినందుకు మీ స్తోత్రం. ఇప్పుడు ఈ ఆలయాన్ని ప్రతిష్ఠిస్తుండగా మీరు దిగిరమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రతిష్ట మీరు అంగీకరించండి. సొలొమోను ద్వారా మీరు కట్టించుకున్న దేవాలయంలోనికి మీరు మహిమ మేఘంగా ఎలా దిగొచ్చున్నారు. అదేవిధంగా ఈ సమయంలో ఈ మందిరంలోనికి యొక్క మహిమ మేఘమును దింపమని, మహిమ మేఘముగా పరిశుద్ధాత్మ మీరు దిగిరమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మందిర నిర్మాణంలో ఉపయోగించినటువంటి ప్రతి ఇసుక రేణువును, ప్రతి సిమెంట్ రేణువును, ప్రతి ఇటుక రాయిని, ప్రతి గ్రనైట్ స్టోన్ని, ఇనుముతోనూ కలుపుతోనూ చేసిన ప్రతి భాగము, కళ్ళ కింద నేల చుట్టూ ఉన్న గోడలు, కిటికీలు, తలుపులు, అడ్డగడియలు నాయన, ద్వారబంధములు, పైన కప్పు, ప్రతి రేణువు మీ శిలువ రక్తపోషణ తెలుసుకుంటున్నాము. ఈ స్థలంలో పాదస్థలంలో మహిమపరచమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభువా, ఈ స్థలంలో మందిరంలో సీనాయి కొండగా మార్చండి తండ్రి. సీనాయి కొండ మీదకి దిగి వచ్చినట్లుగా మీరు దిగిరండి. ఈ స్థలం అంతా నీ పరిశుద్ధ దేవాలయంతో కాదు చూడడానికి సహాయం చేయండి. ఇక్కడ అడుగు పెట్టిన వారు రక్షణ లేని వారితో రక్షణ పొంది వెళ్ళడానికి సహాయం చేయండి. మనోనేత్రాలు మూయబడిన వారు తెరవబడి మనోనేత్రాలు దృష్టి పొంది వెళ్ళడానికి సహాయం చేయండి. రోగులైతే ఇక్కడ అడుగు పెట్టగానే స్వస్థత పొంది వెళ్ళడానికి సహాయం చేయండి. మా ప్రభు కురిగిన వారు ఇక్కడ ఆదరణ పొంది వెళ్ళడానికి సహాయం చేయండి. పడిపోయిన వారు లేవనెత్తబడి నూతన ఉజ్జీవాన్ని వ్యక్తిగతంగా పొంది వెళ్ళడానికి సహాయం చేయండి. యేసు రెండవ రాకడ వరకు ఈ సంఘం మందిరము నిలిచి ఉండటకు సహాయం చేయండి. ఇంకా అనేక ఇతర సంఘములకు ఇది తల్లి సంఘం ఒకటికి సహాయం చేయండి. ఇక్కడ అనేక మంది తీతులు, తిమోతీలు, ఎపఫ్రాలు, స్టెఫనులు, ఫిలిప్పులు ఇక్కడ పుట్టి నలుదిశలని సువార్తను వ్యాపింపజేయడానికి సహాయం చేయండి. అనేక సంఘాలకు ఇది తల్లి సంఘముగా మీ దీనదాసుని యొక్క నాయకత్వంలో, కాపరిత్వంలో అద్భుతమైనటువంటి ఫలవంతమైనటువంటి దేవుని ద్రాక్ష తోటగా 9 కృపావరములు కలిగి, ఆత్మ ఫలము కలిగి, ఏ కృపావరం ముందును లోపము లేక సంపూర్ణుల కొరకు వేగిరముగా పరిగెత్తుచు సాగిపోవచ్చు. ప్రభువైన యేసు రెండవ రాకడ కొరకు ఎదురు చూచే సంఘముగా, తాను సిద్ధపడి అనేక సంఘాలను నీ రాకడకు సిద్ధపరిచే సంఘముగా, సత్యానికి మాత్రమే స్తంభంగా ఈ సంఘము మందిరము మీ రాకడ వరకు కొనసాగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, జరగబోతున్న ప్రతిష్ట ఆరాధన అంతట్లో మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తును అనంత శక్తియుత దైవనామమున సజీవరాళ్లతో సజీవ మందిరమును కట్టుచున్న పరమ సొలొమోనైన యేసునామములో
ఈ షకిన ఫెలోషిప్ చర్చ్ని నీ మహిమార్థం ప్రతిష్ఠించి అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. బూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, బూరాధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మరొకసారి ప్రతిష్టారాధన సందర్భంగా ప్రార్థిస్తున్నాం. ఈ మందిరము లోపల ప్రవేశించి నీ బిడ్డలమైన మేము తొలిసారిగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడుకొని ఉందురో అక్కడ వారి మధ్య నేనున్నాను అని మీరు సెలవిచ్చారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు తండ్రి, నీకు వందనాలు. ఈ ప్రతిష్టారాధన ముగించి మేము మా ఇళ్ళకు వెళతాం. మీరు మా వెంట వస్తారు కనుక నీకు వందనాలు. మా వెంట వస్తూ కూడా నైనా ఈ మందిరాన్ని మీరు విడిచిపెట్టవద్దని ప్రార్థిస్తున్నాం. ఇది మొదలుకొని అనుక్షణం, ప్రతిదినం, ప్రతి గంట, ప్రతి మాసము, ప్రతి సంవత్సరం నీ రెండవ రాకడ వరకు మేమందరము మా నిత్య నివాసాల్లో చేరే వరకు నిరంతరము సదాకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తానని దావీదు చెప్పిన ఆ పరలోక నిత్య మందిరంలో మేము చేరే వరకు ఈ మందిరాన్ని నీ పాద స్థలముగా మీరు మహిమపరచండి తండ్రి. నిశ్చయముగా దేవుడి స్థలమందు ఉన్నాడు అని చెప్పుకొనుచు అన్యజనులు అనేక మంది పవిత్రమైన భయముతో వచ్చి మారు మనసు పొంది రక్షణ పొందడానికి సహాయం చేయండి. ఈ మందిరాన్ని మహిమతో నింపినందుకు నీకు వందనాలు. ముందున్నటువంటి ప్రతిష్ట కార్యక్రమము, ముందున్నటువంటి స్తుతి ఆరాధన, వాక్య పరిచయ సమస్తము మర్యాదగా, క్రమముగా, మేలుకరంగా, క్షేమాభివృద్ధికరంగా, యేసయ్య నామానికి మహిమకరంగా జరిగించమని మీ అధ్యక్షతకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సుందరమైనటువంటి అకేషన్, ఈ సందర్భము, సన్నివేశము, సమావేశం, ఈ కార్యక్రమాలు అంత అద్భుతమైనటువంటి వ్యక్తులు. ఆ తర్వాత ఆ కోవలో నేను చూసినటువంటి వ్యక్తి కేజీఎమ్మ గారు. అక్క, మేము వదినమైతే అక్క కన్నా అలవాటు మాకు, కేజీ అక్క అని అలవాటు. అనేక స్థలాల్లో లక్షలాది మందికి ఆమె వాక్యం చెప్పింది. షీ హ్యాడ్ ది గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ, ప్రవచన వరం ఆమెకి. ఒకసారి ఎర్రమంజిల్ కాలనీలో కేజే దేవప్రియం గారు గృహంలో నేను ఏదో పని మీద పోయిన, అప్పుడంతా సైకిల్ తిరిగేదన్నట్టు. నేను పార్నాథ్ జ్ఞాపకం ఉండి ఉంటుంది. నేను ఖైరతాబాద్ నుండి యాకుత్పురా దాకా సైకిల్ మీద పోయాను. మళ్ళీ కాచిగూడ క్వార్టర్స్ మొత్తం అంతా సైకిల్. నేను సేవకు వచ్చిన తర్వాత హైదరాబాద్ టు నకరికల్ సైకిల్, హైదరాబాద్ టు మిర్యాలగూడ సైకిల్, హైదరాబాద్ టు కరీంనగర్ అండ్ జహీరాబాద్, మొత్తం ఇటు 150 కిలోమీటర్స్ రేడియస్లో సైకిల్ 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 తొక్కేవాడు.
మా డాక్టర్ సతీష్ కుమార్ గారు అనేవాడు, ఏం సైకిల్ మీద వచ్చావు, వై గవర్నమెంట్ ఈజ్ రన్నింగ్ బస్సెస్ అని అడిగాడు. అట్లా ఆ, అంటే మధ్యలో ఆగుతూ ఆగుతూ సేవ చేసి వెళ్ళేవాడిని అనమాట. అండ్ ఐ బిగాన్ మై మినిస్ట్రీ ఫ్రమ్ హయత్ నగర్. ఎస్, నాకు ఫస్ట్ అవుట్డోర్ స్ట్రీట్ ప్రీచింగ్ క్యాంపెయిన్ వాజ్ ఫ్రమ్ హయత్ నగర్. ఐఎమ్ ఇండెప్టెడ్ టు హయత్ నగర్. దునియా గోల్ హై అన్నట్టు చుట్టూ చుట్టూ తిరిగి నేను సేవ మొదట్లో ఎక్కడెక్కడ అడుగు పెట్టి అక్కడ మళ్ళా దేవుడు నన్ను తీసుకొస్తా ఉన్నాడు. సో ఐ థింక్ దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ ఫేజ్ ఇన్ మై లైఫ్, న్యూ చాప్టర్ ఇన్ మై లైఫ్. మళ్ళా ఆ బిగినింగ్ అక్కడికంతా దేవుడు తెస్తూ ఉన్నాడు. హయత్ నగర్లో హైదరాబాద్ బ్యాప్టిస్ట్ చర్చ్ పక్షంగా ఒక యువ జంట సేవ కొరకు పంపించబడ్డారు. వారు పాస్టర్ సుధాకర్ అండ్ షారోన్. గుర్తున్నా మీకు? ఎస్. సో పాస్టర్ సుధాకర్ గారు, తర్వాత వారి మరదలు షారోన్ అమ్మ గారి చెల్లెల్ని శాంబాబు గారు చేసుకున్నాను. శాంబాబు గారు బ్రదర్ ఇన్ లా ఆఫ్ జి శాంబేల్ గారు. అంతా నేను పాతకాలము దినవృత్తాంతములు గ్రంథంలాగా చెప్తున్నాను. అయితే ఆ రోజుల్లో హయత్ నగర్ సెంటర్లో అటువైపు ఒక చిన్న రూమ్ అద్దెకి తీసుకొని సుధాకర్ బ్రదర్ ఒక టీం కొరకు చూస్తూ ఉన్నారన్నమాట. ఒక టీం కొరకు వీధుల్లో ఇక్కడంతా కొర్రెముల, బాట సింగారం, అబ్దుల్లాపూర్ మెట్, తర్వాత కోహెడ, ఇవి ఏరియాస్ మొత్తం ఇవన్నీ తిరిగామన్నమాట. అయితే నేను సేవకు వచ్చి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నా. దేవుడి సేవకు పిలిచాడు, రిజైన్ చేశాను, ఇంట్లో కూర్చున్నా. దేవుడిని అడుగుతున్నా 2-3 దినాలే. దేవుడు నాతో మాట్లాడి గోల్నాకకు పో, పద్మారావు గారి దగ్గర పో అంటే, మొన్ననే పోయిన ప్రభా, ఊరికి పోతే డబ్బుల కొరకు వచ్చిన అనుకుంటారు, కొత్తగా సేవకు వచ్చాను కదా, నేను పోనని చెప్పాను. నువ్వు వెళ్ళు, నేను చెప్తున్నా కదా అని ప్రభు గద్దిస్తే వెళ్ళా. లాంబ్రెటా, ఇప్పుడు పిల్లలకు అది తెలియదు, అప్పుడు 2 వీలర్ లాంబ్రెటా అనే స్కూటర్ ఉండే. ఆయన దాన్ని తుడుచుకుంటా ఉన్నాడు బయట. ఏం తమ్మి వచ్చినావు? దేవుడు బొమ్మన్నాడు అన్న అంటే, దేవుడే బొమ్మన్నాడు రా నిజంగా, నిన్ను దగ్గరకు వద్దామని స్కూటర్ తీసి స్టార్ట్ కావడం లేదు. గాడ్ హ్యాస్ సెంట్ యు, కమ్ ఆన్ లోపలికి రా. బ్యాప్టిస్ట్ యూత్ హయత్ నగర్ నుండి సేవకు వెళ్తున్నారు, హార్మోనియం వాయించేటోళ్ళు లేరు. నీకు హార్మోనియం బాగా వస్తుంది కదా, నేను పెరుగుద్దామని వద్దామనుకుంటే ఇది చెడిపోయింది. ఎగిరిగా అంతేసాను. నేను ఏం సేవ చేయాలో నాకు తెలియదు. ఐఎమ్ నాట్ ఎ ప్రీచర్. స్టేజ్ ఫియర్ ఎక్కువ. ఇట్లా జనాన్ని చూస్తే ఏం చెప్పాలో అది మర్చిపోయి ఇంకేదో చెప్పి కూర్చునేది. ఐపీసీలో సాక్ష్యాలు ఉంటాయి ఎవ్రీ సండే. సాక్ష్యాన్ని నిలబడితే జనాన్ని చూడగానే మర్చిపోయి, చెప్పే సాక్ష్యం మర్చిపోయి ఇంకేదేదో మాట్లాడి కూర్చున్న తర్వాత గుర్తొచ్చేది. అంత పిరికోండి. నేనేం సేవ చేయాలో తెలియదు. అయితే పద్మరావు అన్న, నువ్వు హార్మోనియం వాయించమంటే, ఓ దిస్ ఈజ్ మై మినిస్ట్రీ అనుకున్నా. యేసయ్య కొరకు హార్మోనియం వాయించాలన్నమాట. దేవునికి స్తోత్రం అని మెడకు హార్మోనియం వేసుకొని ఇక ఈ హయత్ నగర్ నుండి, అప్పుడు వనస్థలిపురంలో సాధు సుందర్ సింగ్ అనే పాస్టర్, పాత వాళ్ళకి తెలుసు, లిటిల్ ల్యాంబ్. సో ఇవన్నీ చర్చస్ అన్నప్పుడు మేము మొట్టమొదట రాళ్ళు దొరికినాయంటే అప్పటి సేవలో రక్షింపబడు. తర్వాత కాంగ్రిగేషన్స్ పెరిగినాయి, చర్చిలు కట్టారు, అవ్వండి. బట్ ప్లాంటింగ్ అనేది అట్లా జరిగింది. సో హయత్ నగర్ నుండి నా పబ్లిక్ ప్రీచింగ్ మినిస్ట్రీ స్టార్ట్ అయింది. ఇట్స్ అ వండర్ఫుల్ టెస్టిమనీ. అయితే ఆ రోజులలో నేను సేవకు బయలుదేరాలనుకున్న రోజుల్లో ఎవ్రీవన్ వాజ్ డిస్కరేజింగ్ మీ. అందరూ డిస్కరేజ్ చేస్తున్నారు. నీకేం వస్తుందిరా, నీకేం నువ్వు ఏం చేస్తావు, నీకు వయసు లేదు, అనుభవం లేదు, బైబిల్ కాలేజ్ డిగ్రీ లేదు, నీకేం చేతనో నోరు మూసుకొని దేవుడు ఇచ్చిన ఉద్యోగం చేసుకో. ఎవరు దేవుని సన్నిధిలో చెప్తున్నా ఒక్కరు కూడా నన్ను ఎంకరేజ్ చేయలేదు. చాలా కృంగిపోయిన పరిస్థితిలో సైకిలే చెప్పా కదా, మొత్తం అంతా సైకిల్ తిరిగా ఎర్రమంజిల్ కాలనీలో దేవప్రేమ్ గారి ఇంటికి పోయినా. అక్కడ కేజీ అక్క అనుకోకుండా ఆమె మిర్యాలగూడ నుండి ఏదో పరిచర్య కొరకు
హైదరాబాద్కి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చింది. అనుకోని సమావేశం. ఆమె కూడా ఇల్లు విజిట్ చేస్తున్నారు కేజీ అక్క, నేను కూడా విజిట్ చేస్తున్నాను. ఏం తమ్మి ఏం సంగతి అని అడిగితే, ఏం లేదక్క, నా కొరకు ప్రార్థన చెయ్యి అని. ప్రార్థన ఎత్తుకుంది. ప్రార్థన మధ్యలో వెంటనే అన్య భాషల్లో మాట్లాడి ప్రవచనం చెప్పింది. నా కుమారుడా, నీ హృదయంలో నువ్వు కలిగి ఉన్న ప్రశ్నకు నేను సమాధానం ఇస్తున్నాను. ఎంతమంది నిరుత్సాహపరిచినా నువ్వు వినొద్దు. నువ్వు నా సేవకు రావడం నా చిత్తం. ఇదే నువ్వు ఆలోచిస్తున్నావు కదా, నేను నీ ప్రభువును మాట్లాడుతున్నాను. ఉద్యోగం వదిలిపెట్టు, నిన్ను అంతర్జాతీయ స్థాయిలో నేను వాడుకుంటాను. ప్రపంచానికి నువ్వు నా జవాబుగా ఉండబోతున్నావు అని కేజీ అక్క ప్రవచనం చెప్పింది. అప్పుడు నేను ధైర్యం చేసి ఆ తర్వాత నేను ఈసీఐలో రిజైన్ చేశాను అన్నమాట. సో ఐ ఆల్వేస్ రిమెంబర్ కేజీ అక్క ఫర్ హర్ గ్రేట్ మినిస్ట్రీ అండ్ లైఫ్ అండ్ హర్ సన్ ఇషాకర్. నాకు కొడుకు అవుతాడు వరుసకు, నాకంటే 9 సంవత్సరాలు చిన్నవాడు. సో నేను చెప్పేది ఏంటంటే ఒకటే చెప్పగలను, ఎన్నో అద్భుతాలు మనం చూస్తాం లోకంలో. ఇషాకర్ ఈజ్ అ లివింగ్ మిరకిల్. ఒక ట్రస్ట్, ఒక ఫౌండేషన్, ఒక మినిస్ట్రీ, సువార్త చెప్పడానికి, తర్వాత సోషల్ సర్వీస్ చేయడానికి, అన్ని విధాలుగా ఒక అండగా అనేక మందికి నిలబడడానికి, అనేక మందికి ఎంకరేజ్మెంట్గా నిలబడడానికి దేవుడు ఆ కుమారుని ఎట్లా బలపరిచినాడు అనేది ఇట్స్ ఎ మిరకిల్. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ మిరకిల్. కనుక ఐ ఆల్వేస్ లవ్ ఇషాకర్ సో మచ్. నన్ను చిన్నాయన నూరారు పిలుస్తాడు. అండ్ ఐ లవ్ ఇషాకర్ వెరీ మచ్. అయితే నేనేమో సిటీకి అవతల ఎండ్లో ఉన్న, వీళ్ళు యువతల చివరిలో ఉన్నారు. మధ్యలో హైదరాబాద్ సికింద్రాబాద్ అంతా ఉంది. దాదాపు 40 కిలోమీటర్స్ జర్నీ. అయినా సరే దిల్ ఖరీబ్ హై తో ఘర్ భీ ఖరీబ్ హై, అగర్ దిల్ దూర్ హై తో ఘర్ భీ దూర్ హై. కొంతమంది పక్కపక్కన ఇండ్లలో ఉండి కూడా ఎప్పుడు కలుసుకోరు, కానీ హృదయాలు దగ్గరగా ఉన్నాయి కనుక ఆఫెన్ వీ టాక్ టు ఈచ్ అదర్, వీ ప్రే ఫర్ ఈచ్ అదర్. అండ్ ఐ ప్రైజ్ గాడ్ for the wonderful life of Ishakar. Ministry comes next. I praise God for his life, then ministry and the fruit of his ministry. లైఫే సరిగ్గా దేవునితో లేదనుకోండి, మినిస్ట్రీ ఎక్కడి నుంచి ఉంటుంది? ఆయన దేవునితో నడవలేదనుకోండి, దేవుడు నన్ను ఎందుకు ఇట్లా చేయాలని గొణిగి దేవునికి దూరం అయ్యాడు అనుకోండి, మినిస్ట్రీ ఎక్కడ ఉంటుంది? హీఈస్ ఎ వండర్ఫుల్ పర్సన్. ఐ సే, చాలా విషయాల్లో నేను అనుకుంటా హీఈస్ ఎ బెటర్ పర్సన్ దాన్ మీ. నాకంటే ఉన్నత స్థితిలో ఉన్నాడని నేను హృదయపూర్వకంగా చెప్పుకుంటాను. కనుక మరి నేను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఇషాకర్ను చూడాలి, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ఫ్యామిలీని చూడాలి, ఈ మందిరాన్ని కళ్ళారు చూడాలి, ఇక్కడ నిలబడి దేవుని స్తుతించాలి అని. వీలైతే ఒక పాట పాడాలి అంతే, అంతకంటే ప్రసంగం చేయాలని అయితే నేను రాలేదు. తప్పకుండా పాడాలనుకుంటున్నాను, కానీ ఇప్పుడు టైంను బట్టి జనగణమన పాడేటట్టే ఉన్నది. కాబట్టి ఇప్పుడు జనగణమన రేపు ఎట్లాగా పాడుకుంటాము, ఆగస్టు 15 రేపు పాడితే జనగణమన. అవునా, సరే అయితే ఆ పాటనే ప్రసంగం లాగా చేద్దాం మరి. ఓకే, ఒక చిన్న చరణం. ఇక్కడ మంచి మ్యూజిషియన్స్ ఉన్నారు. ఈ కీబోర్డ్ వాయించే బాబు ఇషాకర్ సన్ అని నేను. సో గాడ్ బ్లెస్ యూ సన్. చాలా సార్ మనవడు, నేను తాత, నేను నీకు తాత తెలుసా? ఎస్, డోంట్ ఫర్గెట్ మీ. శరణి వేడిద కరుణామయని, రెక్కల చాటుననే దాగేద, నిరతము నాకు నివాసము నీవే. శరణి వేడిద కరుణామయుడా, నాకు విరోధముగా పలు
రూపించిరి రిపులు నాకు విరోధముగా పలు విధముల ఆయుధములు రూపించిరి రిపులు అన్నిటిలోనొక ఆయుధమైనను అన్నిటిలోనొక ఆయుధమైనను వర్ధిల్లదు నీ కృపలను గావగా శరణని వేడిద కరుణామయుడా ఘోషించు కడలి కిరటంబులపై విజయుడనై నే నాట్యము చేసేద ఘోషించు కడలి కిరటంబులపై విజయుడనై నే నాట్యము చేసేద నీవు వెరపోవచ్చు లోకము చూడగా నీవు వెరపోవచ్చు లోకము చూడగా స్తుతి పాడేదని ధన్య చకోరినై శరణని వేడేద కరుణామయుడా నన్ను చీల్చగోరుచు పెనుదండు వరదవలే భీకరముగరాగా నన్ను చీల్చగోరుచు పెనుదండు వరదవలే భీకరముగరాగా అమ్మకమ్మని నీ ఓడిలో అమ్మకమ్మని నీ ఓడిలో నెమ్మది నొందుచు ఓదిగెదనయ్యా శరణని వేడెద కరుణామయుడా నా ప్రతి దోషము కొరకును దండన సిలువలో పొందిన ప్రియ యేసయ్యా నా ప్రతి దోషము కొరకును దండన సిలువలో పొందిన ప్రియ యేసయ్యా నాకై చీలిన పండవు నీవు నాకై చీలిన పండవు నీవు వేరెవరును నన్ను గావగలేరు శరణని వేడెద కరుణామయని రెక్కల చాటుననే దాగెద నిరతము నాకు నివాసము నీవే శరణని వేడెద కరుణామయని రెక్కల చాటుననే దేవుని స్తోత్రం హల్లెలూయా థ్యాంక్ యూ వెరీ మచ్ దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియులారా మంచి పరిచయ వాక్కులు నన్ను చెప్పి పరిచయం చేసిన కుమారుడికి వందనాలు అలాగే ఇంకా కొన్ని గ్రీటింగ్స్ మీరు వింటారు ప్రత్యేకంగా మా మామగారు కేజే రూఫస్ గారు డాక్టర్ కేజే రూఫస్ గారు వారు కూడా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తుల్లో ఒకరు ఈజ్ అ మ్యాన్ ఆఫ్ గ్రేట్ విజ్డమ్ అండ్ ఫెయిత్ అండ్ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ హీఈస్ నోన్ ఫర్ హిజ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇషాకర్ గారు అని పేరు చెప్తుంటేనే ఆయన పరిచయం ఉన్న ఫేస్ మీద స్మైల్ వచ్చేస్తుంది హీ మేక్స్ అ స్మైల్ ఆటోమేటికలీ బై ద వెరీ మెన్షన్ ఆఫ్ హిజ్ నేమ్ అలాంటి ఎక్సలెంట్ మ్యాన్ ఆఫ్ గాడ్ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ మ్యాన్ ఆఫ్ మెనీ టాలెంట్స్ కనుక వారిని తర్వాత చెప్పించండి గ్రీటింగ్స్ అని నేను చెప్పాను ఎందుకంటే నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు అని బైబిల్లో ఉంది కనుక వారు నన్ను ఎత్తుకున్నారు చిన్న హీ క్యారీడ్ మీ నేను పుట్టినప్పుడు హీ వాజ్ ఆల్మోస్ట్ టీనేజర్ అనుకుంటున్నాను నేను పుట్టినప్పుడు సో హీ క్యారీడ్ మీ
సో ఐఎమ్ ప్రౌడ్ టు బి హీజ్ నెవ్యూ. చాలా సంతోషం. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి 150వ కీర్తన మొదటి నుండి. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. పరిశుద్ధ ప్రభువా, ఈ ఎక్సలెంట్, గ్లోరియస్, బ్యూటిఫుల్, ఎంజాయబుల్ ఒకేషన్ కొరకు నీకు వందనాలు. అవర్ హార్ట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ gratitude and praise towards you, O Lord. How wonderfully you have brought us all together. ఎంత అద్భుతంగా నీ దాసుడు డాక్టర్ ఇషాకర్ను మీరు ఎంత అద్భుతంగా ఆశీర్వదించారు. ఆయన తన వైఫ్ ప్రసన్నను గురించి ఇచ్చినటువంటి ఎక్సలెంట్ టెస్టిమనీ కొరకు నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దర్ వండర్ఫుల్ ఫ్యామిలీ లైఫ్. దో దిస్ ఈజ్ నాట్ దేర్ సిల్వర్ జూబిలీ, they have entered into the 25th year of their married life. 25th yearలో ప్రవేశించున్నారు. మళ్ళీ నెక్స్ట్ యానివర్సరీకి వారు సిల్వర్ జూబిలీ జరుపుకోబోతున్నారు కనుక నీకు వందనాలు. వారి కుమార్తె ప్రతిష్టకు మీరు ఇచ్చిన జాబ్ కొరకు నీకు వందనాలు. ఈ యొక్క ఆలయ ప్రతిష్ట కొరకు నీకు వందనాలు. మెనీ అదర్ అకేషన్స్ మా ప్రభువా, నీ దాసుడు డాక్టర్ ఇషాకర్ని, వారి కుటుంబాన్ని అద్భుత రీతిగా ఒక లివింగ్ మిరాకిల్గా నేనును నా పిల్లలను సియోను కొండ మీద సైన్యములకు అధిపతియగు యెహోవా వలె సూచక క్రియలుగాను మహత్కార్యములుగాను ఉన్నాము అని యెషయా గ్రంథంలో చెప్పబడ్డ ప్రకారం దిస్ ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ లివింగ్ మిరాకిల్, ఓ లార్డ్. అందుకొరకు మేము ఎంత స్తుతించినా తక్కువే తండ్రి, నీకు వందనాలు. ఈ కుటుంబాన్ని మీరు దీవించిన విధానాన్ని బట్టి ఇక ఎన్నో కుటుంబాలు దీవించబడతాయి. ఎన్నో వేల కుటుంబాలు ఎంకరేజ్మెంట్, స్ఫూర్తి పొందుతాయి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాకు ముందుగా మాట్లాడి గ్రీటింగ్స్ అందించిన మీ దాసులను అందరినీ ఆశీర్వదించండి. ఇంకా నా వెనుక మాట్లాడబోతున్న మీ దాసులను కూడా మీరు దీవించండి. సంగీత సేవ చేసినటువంటి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఈ యొక్క అకేషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరిని దీవించండి ప్రభువా. అల్పుడైన ఈ నీ దాసుని మీరు ఎత్తిపట్టుకొని నాతో మాట్లాడండి, అందరితోనూ మాట్లాడండి. వాక్య సేవ జరుగుచుండగా తండ్రి మీరు నాకు కనబడండి, అందరికీ కనబడమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, యెహోవాను స్తుతించుడి అని ఈ 150వ కీర్తన ప్రారంభమవుతుంది. మనకందరికీ తెలుసు, దావీదు చెబుతున్నాడు ఈ మాట. యెహోవాను స్తుతించుడి అని దావీదు చెప్పిన కీర్తన ఆఖరి కీర్తన. అంతకుముందు చాలా కీర్తనల్లో చాలా రకాల స్వరాలు వినబడజేశాడు దావీదు. అదొక సబ్జెక్ట్. 22వ కీర్తనలో అంటాడు, నా దేవా నువ్వు నా చెయ్యి ఎందుకు వదిలేసావు. 51వ కీర్తనలో అంటాడు, నా దోషములు క్షమించు. ద సామ్ ఆఫ్ కన్ఫెషన్ అండ్ రిపెంటెన్స్. తర్వాత కొన్నిసార్లు డిప్రెషన్లో ఉన్నాడు. కొన్నిసార్లు నా హృదయంలో మంట మండుతోంది, ఎంత ప్రయత్నం చేసినా 39వ కీర్తనలో అంటాడు, నేను ధ్యానించుచుండగా నా హృదయంలో మంట పుట్టింది, నాలుకతో పాపం చేయకుండా జాగ్రత్త పడ్డాను, అయినా సరే వేదనగా. ఎన్నో ఎక్స్పీరియన్సెస్. విశ్వాస జీవితం అంతా కూడా ఇంతకుముందు కుమారుడు ఇషాకర్ రాసిన పాట అనుకుంటా పాస్టర్ గారు పాడింది కదా, పదునైన ఊళ్ళ. నాట్ అ బెడ్ ఆఫ్ రోజెస్. పూల పాన్పు కాదు, పూల బాట కాదు. అన్ని వేదనకరమైనటువంటి అనుభవాల గుండా దాటుకొని వచ్చి ఫైనల్గా అంటారు, యెహోవాను స్తుతించుడి. మన జీవితంలో
ఎన్ని బాధాకరమైన అనుభవాలున్నా, ఎన్ని వేదనకరమైన అనుభవాలున్నా, అవమానాలున్నా, గాయాలున్నా, మనందరం లాస్ట్కు మనం పాడే పాట స్తుతి పాట. ఇంకేం పాట పాడం మనం. నో డిప్రెషన్, నో డిస్కరేజ్మెంట్, నో టియర్స్. మన కన్నుల ప్రతి బాష్ప బిందువు యేసు రెండవ రాకడలో తుడిచివేయబడబోతుంది. మనం యెహోవాను స్తుతిస్తూనే యుగ యుగాలు మనం జీవించబోతున్నాం. ఎప్పుడైతే స్తుతి ప్రారంభిస్తామో ఈ భూమి మీద మనకున్న ప్రతి అనుభవం ఒక స్తుతికి కారణమవుతుంది. ఇక్కడ ఉన్నప్పుడు మనం ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది అని అడిగిన ప్రతి ప్రశ్న కూడా అక్కడ జవాబు చెప్పబడుతుంది. నా జీవితంలో ఈ సమస్య ఎందుకు వచ్చిందని ఇక్కడ అడిగాం కదా, నిత్యత్వంలోకి వెళ్ళిన తర్వాత ప్రభువా ఆ సమస్య కొరకు నీకు స్తోత్రం అని చెప్పబోతున్నాం. ద ఫైనల్ సాంగ్ విల్ బీ ద సాంగ్ ఆఫ్ ప్రైజ్, నాట్ అ సాంగ్ ఆఫ్ క్వశ్చనింగ్ గాడ్ ఆర్ కంప్లైనింగ్ అగेंस्ट गॉड्स डूइंग्स. ऐसा क्यों किया तुमने मुझे, मेरे साथ क्यों इतना बड़ा नाइंसाफी, इतना बड़ा अन्याय क्यों किया, ఎందుకు అడిగే సందర్భాలు చాలా ఉంటాయి మన జీవితాల్లో. కానీ లెట్ us టేక్ ఇట్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ బీ కాన్ఫిడెంట్ అబౌట్ దాట్. నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నువ్వు కంప్లైంట్ చేసిన ప్రతి విషయం అక్కడ స్తుతికి కారణమవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. యెహోవాను స్తుతించుడి అని ఆఖరి కీర్తనల గ్రంథంలో దేవుడు పొందుపరిచాడు. అవును, స్తుతిద్దాం. ఎక్కడ స్తుతించాలి అంటే తన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. బాగానే ఉంది, ఆలయంలోనే ఉన్నాం మనం. తర్వాత రెండవ వచనంలో మనం చూస్తే ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించండి. దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి స్తుతించాలి అని చెబుతున్నాడు. అది కూడా బాగానే ఉంది. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, దాన్ని బట్టి స్తుతించాలి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయన్ని స్తుతించండి. రెండవ వచనంలో రెండు విషయాలు చెబుతాడు. ప్రైజ్ గాడ్ ఫర్ వాట్ హీ హ్యాస్ డన్ అండ్ ఆల్సో ప్రైజ్ గాడ్ ఫర్ వాట్ హీ ఈజ్. దేవుని ప్రభావమును బట్టి అంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన గుణలక్షణాలు, ఆయన మంచితనము, సత్యసంధత, విశ్వసనీయత, హిజ్ క్రెడిబిలిటీ, రిలయబిలిటీ, హౌ డిపెండబుల్ గాడ్ ఈజ్, how unchangeable God is, how faithful God is. ఆయన వ్యక్తిత్వ గుణ లక్షణాలను బట్టి మనం స్టడీ చేయాలి. దేవుడు ఎటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు. వాట్ ఎ వండర్ఫుల్ పర్సన్ యు ఆర్, ఓ లార్డ్. వాట్ ఎ గ్రేట్ గాడ్ యు ఆర్. ఒక ఓల్డ్ ఇంగ్లీష్ హిమ్ మనకు తెలుసు, హౌ గ్రేట్ thou art, ఓ లార్డ్ మై గాడ్, వెన్ ఐ ఇన్ awesome wonder consider all the works thy hand hath made. Oh, how great thou art. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంత గంభీరం అంటారు రోమా 11:33. హౌ గ్రేట్ ఇస్ గాడ్స్ విజ్డమ్. ఆయన మహాబల ప్రభావములను బట్టి ఆయన్ని స్తుతించాలి. ఆయనకి ఎంత ప్రభావం ఉంటే మనకేం లాభం అండి? ప్రభావం అనిల్ అంబానీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి. మనం థ్యాంక్ యూ అండి, మీకు చాలా కోట్లు ఉన్నాయని చెప్తాం. ఆయనకుంటే నాకేమొచ్చింది? ఆయనకు ఉన్నందుకే కాదు, ఆ మహాబల ప్రభావాలను బట్టి మన జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. గాడ్ హ్యాస్ డన్ మెనీ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ విచ్ ఓన్లీ గాడ్ కెన్ డూ, నోబడీ ఎల్స్ కుడ్ డూ. మన జీవితాల్లో దేవుడు ఆ కార్యాలు చేస్తే తప్ప జరిగేవి కాదు. God has done many things which only God can do. ఆయన మహాపరాక్రమ కార్యాలను బట్టి అందులో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వ, అద్భుతమైన ఒక కార్యం ఏంటంటే మనలను చెక్కుట. దట్ ఈస్ సంథింగ్ ఓన్లీ గాడ్ కెన్ డూ. ఒక రాయిని తీసుకొచ్చి శిల్పం చేయాలంటే శిల్పకారుడు కావాలి. రాయి తనంత తాను శిల్పముగా మారజాలదు, శిల్పి కావాలి. ఆదాము పిల్లలు తమంత తాము భక్తులు కాలేరు, దేవుడు కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. టుడే వాట్ వీ ఆర్
We are because of God's workmanship. Issachar is God's workmanship. Every one of us is God's workmanship. మనము దేవుని చేతి పని అయి ఉన్నాము. ఎఫెసీ 2వ అధ్యాయం 10వ వచనంలో మనము దేవుని చేతి పని అయి ఉన్నాము. దేవుడు చెక్కిన శిల్పములమై ఉన్నాము. దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి. మన బాధలన్నీ ఒకనాటికి మనకు మహిమకరంగా మారబోతున్నాయి కాబట్టి స్తుతించండి. దేవుని ప్రభావాన్ని బట్టి స్తుతించండి, దేవుని కార్యాలను బట్టి స్తుతించండి అని చెబుతూ ఇంకొక మాట అంటాడు. దట్ ఈజ్ మై యాక్చువల్ సబ్జెక్ట్ ఇన్ ద ప్రజెంట్ మెసేజ్. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమునందు ఆయనను స్తుతించండి. దిస్ ఈజ్ సంథింగ్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్. ఎక్కడ స్తుతించాలంటే ఆలయంలో స్తుతించమంటే ఓకే బాయ్ ఆగయన్నా, చర్చ్ के अंदर आ गए हम, ఇక్కడ స్తుతిద్దాము. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమో ఆలయములో స్తుతించండి. నెక్స్ట్ ఏమంటాడంటే ఆకాశ విశాలమందు. దావీదు క్రీస్తు పూర్వం 1000 ఏళ్ళ నాడు ఈ మాట ఎందుకు అన్నాడు? ఆకాశ విశాలములో స్తుతించండి అంటే అప్పుడు హెలికాప్టర్లు లేవు, రాకెట్స్ లేవు, స్పేస్ ట్రావెల్ లేదు. హౌ డస్ డేవిడ్ ఎక్స్పెక్ట్ ఎనీవన్ టు ప్రైజ్ గాడ్ ఇన్ ద ఫర్మమెంట్ అబౌవ్? ఆకాశ విశాలములో స్తుతించమని ఎందుకు చెప్పాడు? ఈయన పోయిండు అక్కడికి, దావీదు వెళ్ళాడా? ఆ కాలం భక్తులు వెళ్ళగలరా? ఆకాశ విశాలములో స్తుతించడం ఏంటి? మనం ఎట్లా స్తుతించాలా? ఆలయములో స్తుతించమన్నాడు, బాగానే ఉంది, ఆలయంలోకి ఎవరైనా రావచ్చు. ఆకాశ విశాలంలో స్తుతించమంటే వీళ్ళే ఉన్న పక్షుల, కొంగల, లేకపోతే ఇంకేమన్నా దేవదూతల గాల్లో ఎగరడానికి? ఆకాశ విశాలములో స్తుతించమని ఎందుకన్నాడు అంటే మనము స్తుతించడానికి సమకూడిన దేవాలయమే ఆకాశ విశాలము యొక్క మరొక రూపం. అసలు ఆకాశ విశాలము మనం కూడుకున్న ఈ సంఘము యొక్క ప్రతిబింబం. ఇది బింబము, అది ప్రతిబింబం. ఆకాశ విశాలం అనేది ఒక ప్రతిబింబం, రిఫ్లెక్షన్, ఒక సాదృశ్యము మాత్రమే, టైప్ మాత్రమే. మనం ఆరాధన చేయడానికి ఎక్కడైతే కూడుకుంటామో, పరిశుద్ధుల విశ్వాస సమాజము, భక్త సమాజం ఎక్కడ కూడుకుంటుందో దాన్ని చూస్తే ఆకాశ విశాలపు లక్షణాలన్నీ అక్కడ ఉంటాయన్నమాట. ఒక గ్రేట్ సబ్జెక్ట్ ఊరికి మీ ముందు ఇంట్రడ్యూస్ చేసి ముగించేస్తాను. ఆకాశ విశాలంలో సూర్యుడు ఉన్నాడు, భక్తుల సమాజంలో నీతి సూర్యుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకాశ విశాలములో చంద్రబింబం ఉన్నది. ఆ నీతి సూర్యుని కాంతితో ప్రతిఫలించి ప్రకాశించే విశ్వాసులందరూ చంద్రబింబాలే. సంఘమే ఒక చంద్రబింబం. ఎందుకంటే సంఘానికి సొంత వెలుగు లేదు, చంద్రుడికి సొంత ప్రకాశం లేదు. సూర్యుడికి స్వయం ప్రకాశం ఉన్నది, చంద్రుడికి సొంత ప్రకాశం లేదు. సూర్యకాంతి చంద్రుని మీద పడితేనే కానీ చంద్రుడు ప్రకాశించలేడు. క్రీస్తు కాంతి మన మీద పడితేనే కానీ మనం ప్రకాశించలేము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఫర్ దాట్ రీజన్ సంఘమే ఒక చంద్రబింబం. నీతి సూర్యుడు ఉన్నాడు ఇక్కడ, చంద్రబింబం ఉన్నది ఇక్కడ. ఇంకా ఏమున్నాయి? నక్షత్రాలు ఉన్నాయి. మనకు క్లియర్ కట్గా దానియేలు 12:3 చెబుతాడు, నీతి మార్గం అనుసరించినట్లు అనేకులను ఎవరు త్రిప్పుదురో వారు ఆకాశ మండలం అందరి జ్యోతుల వల్లే ప్రకాశిస్తారు. విశ్వాసులందరినీ కలిపి చూస్తే కార్పొరేట్ ఫామ్ ఆఫ్ ద కాంగ్రిగేషన్ ఆఫ్ సైన్స్, ఇట్ ఈస్ మూన్. కార్పొరేట్ ఫామ్ ఈజ్ ద మూన్. బట్ ఇండివిజువల్ స్టేటస్లో ప్రతి ఒక్కరు ఒక నక్షత్రం. దేవుని స్తోత్రం కలుగును గాక. నక్షత్రాలు ఇంకా చిన్న చిన్నగా ఉంటాయి, చాలా పెద్దగా, కానీ కనబడితే చిన్నగా. దేవుని బిడ్డలారా, దేవుని ఆలయంలో నక్షత్రాల వంటి విశ్వాసులు ఉన్నారు. దే ఆర్ సోల్ వినర్స్. సువార్త ప్రకటించి కొన్ని ఆత్మలు సంపాదించే ప్రతి ఒక్కరు నక్షత్రాలు.
నక్షత్రాలు ఉన్నాయి, నీతి సూర్యుడు ఉన్నాడు, చంద్రబింబం ఉన్నది, ఆఖరిగా మేఘాలు ఉంటాయి. మేఘం పరిశుద్ధాత్మ దేవునికి సూచన. మేఘము ఇశ్రాయేలును 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించింది. ఆ మేఘము షకీనా మేఘం. షకీనా అనేది హెబ్రీ భాష పదం. షకీనా అనే మాటకు అర్థం మహిమ అని అర్థం. షకీనా మేఘము అంటే మహిమ మేఘం అని అర్థం. కొంతమంది షకీనా మహిమ అని చెప్తారు, అంటే మహిమ అన్నట్టు. ఇట్ ఇస్ రిపిటేషన్. డోంట్ సే షకీనా గ్లోరీ. షకీనా గ్లోరీ అన్నది అంటే గ్లోరీ అన్నట్టు. షకీనా అంటేనే గ్లోరీ. ద క్లౌడ్ ఆఫ్ గ్లోరీ అనండి, ద షకీనా క్లౌడ్ అనండి. దేవుని బిడ్డలారా, షకీనా మేఘము. ఆ షకీనా మేఘము దానికి ఒక పేరు ఉంది, మేఘ స్తంభం. ఏం స్తంభము? ఇనుప స్తంభాలు ఉంటాయి, రాతి స్తంభాలు ఉంటాయి, ఇత్తడి స్తంభాలు ఉంటాయి. మేఘ స్తంభం ఈజ్ అ కాంట్రడిక్షన్ ఇన్ టర్మ్స్, సెల్ఫ్ కాంట్రడిక్టరీ టర్మ్. మేఘము అనేది చాలా తేలికగా ఉంటుంది, చంచలంగా ఉంటుంది, కొంచెం గాలి వస్తే కదిలిపోతుంది. స్తంభం అంటే కదలకుండా స్థిరంగా ఉండేది. మేఘము అయితే అది స్తంభము కాదు, స్తంభం అయితే మేఘం కాదు. మేఘస్తంభము, టూ ఆపోజిట్ వర్డ్స్ ఆర్ క్లబ్ టుగెదర్. చూపులకేమో మేఘం, క్యారెక్టర్కేమో స్తంభం. మేఘస్తంభానికి పుట్టినటువంటి పిల్లల మనందరం ఆయన లక్షణం. ఆత్మ మూలంగా పుట్టిన ప్రతివాడు, నీటి మూలంగా ఆత్మ మూలంగా పుట్టినవాడు చూస్తే మేఘము లాగా ఉండాలి, క్యారెక్టర్లోనేమో సియోను కొండలాగా స్థిరంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. వీ హ్యావ్ ద డివైన్ క్లౌడ్ అండ్ ఆల్సో హ్యూమన్ క్లౌడ్స్ హియర్. పరిశుద్ధాత్మ మేఘం ఉన్నాడు ఇక్కడ. ఆయన కడుపున పుట్టినవాడు మేకకు మేకపిల్లే పుడుతుంది. మేఘానికి పుట్టిన వాళ్ళు కూడా మేఘాలే. ఈ మేఘాలలో మళ్ళీ కొంతమంది సజల మేఘాలు ఉన్నారు, కొంతమంది నిర్జల మేఘాలు ఉన్నారు. అక్కడికి పోయి స్తుతించమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యూదా పత్రిక 12వ వచనం, వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు, తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగా ఉన్నారు. సంఘములో కొంతమంది నిర్జల మేఘాలు ఉన్నారట. కానీ నిర్జల మేఘాలు ఎక్కడైతే ఉన్నాయో అదొక అబ్నార్మాలిటీ. నార్మల్ కండిషన్ ఏంటంటే మేఘాలు నీళ్లతో నింపబడి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. సంఘములో సజల మేఘాలు ఉన్నాయి, నిర్జల మేఘాలు ఉన్నాయి. తర్వాత షకీన మేఘం ఉన్నది, మహిమ మేఘం ఉన్నది, నీతి సూర్యుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి, చంద్రబింబం ఉన్నది. ఇవన్నీ కలిగినటువంటి క్రీస్తు సంఘం ఆకాశ విశాలాన్ని పోలి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే అంటాడు ఏంటంటే, మీరు ఆకాశ విశాలంలో దేవుని స్తుతించండి. వర్షిప్ ఇన్ ఎ చర్చ్ where you have all these characters present. నువ్వు ఏ డినామినేషన్లో ఉంటే మంచిది అని అంటే, నేను డినామినేషన్ అనేది అసలు ఇమ్మెటీరియల్. పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు ఉండదు. లూథరన్ ఉండదు, పెంతెకోస్తు ఉండదు, బ్యాప్టిస్ట్ ఉండదు, ఏది ఉండదు. వీళ్ళందరూ ఎవరంటే గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుక్కున్న వాళ్ళని చెప్పాడు ఆ ఎల్డర్స్, 24 ఎల్డర్స్లో ఒకడు. అక్కడ ఏ డినామినేషన్ ఉండదండి. నేను చెప్తున్న డినామినేషన్ పేర్లు పరలోకంలో లేవు, భూమి మీద కూడా లేవు, మన తలకాయలలో ఉన్నాయి అంతే. ఐఎమ్ మేకింగ్ ఎ వెరీ సీరియస్ అండ్ కాన్ఫిడెంట్ స్టేట్మెంట్ అండ్ ఐ విల్ ప్రూవ్ దాట్. డినామినేషనల్ నేమ్స్ పరలోకంలో లేవు, భూమి మీద లేవు. భూమి మీద లేవని చెప్తున్నా కాన్ఫిడెంట్గా, నాట్ అ స్లిప్ ఆఫ్ మై టంగ్. భూమి మీద లేవని ఎందుకు అన్నారో నేను చెప్తున్నా.
మనం బైబిల్ పట్టుకొని రోడ్డు మీద పోతుంటే అన్యులు ఏం చెప్పుకుంటారు? అది బ్యాప్టిస్టుడు పోతుడు అంటారా? అదిగో పెంతెకొస్తోడు అంటారా? అదిగో హెబ్రోనుడు అంటారా? ఏమంటారు? క్రిస్టియన్. దే డోంట్ రికగ్నైజ్ యువర్ డినామినేషన్, దే రికగ్నైజ్ యూ యాజ్ ఎ పర్సన్ బిలాంగింగ్ టు క్రైస్ట్. దట్ ఈస్ ఆల్. నువ్వు అనుకుంటున్నావు నేను పెంతెకొస్తూ, నేను బ్యాప్టిస్టు, నేను ఇది అది అది నువ్వు అనుకుంటున్నావు. లోకం ఏమనుకుంటుందంటే, అరే బైబిల్ పట్టుకున్నాడు రా, ఏసే రక్షణ మార్గం అని నమ్మి పిచ్చోళ్ళలో వీడొకడు, వీడు యేసు పిచ్చోడు, వీడు యేసు ప్రభువుడు అనుకుంటారు తప్ప నీ డినామినేషన్ లోకం గుర్తించదు. నువ్వేమైనా చెప్పుకో, నీ తలకాయ మీద రాసుకో కూడా, నేను బ్యాప్టిస్టు, నేను పెంతెకొస్తూ, నేను బ్రదరను, నేను హెబ్రోన్, నువ్వు రాసుకొని తిరుగు. అయితే కూడా లోకం నేను క్రైస్తవుడే అంటుంది, కానీ ఇంకేమన్నది. మనం ఏ చర్చిలో ఉండాలా? ఎనీ డినామినేషన్ ఈజ్ గుడ్, కానీ ఆ డినామినేషన్లో నీతి సూర్యుడు సంచరిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎనీ లోకల్ చర్చ్ వేర్ యు వర్షిప్, నీతి సూర్యుడు ఉండాలి, మహిమ మేఘం ఉండాలి, ఆయనకు పుట్టిన పిల్ల మేఘాలు, సజల మేఘాలు ఉండాలి, ఆత్మలు సంపాదించే జ్యోతులు ఉండాలి, నక్షత్రాలు ఉండాలి. ఆ సంఘమంతా నీతి సూర్య మహిమతో ప్రకాశించి లోకానికి వెలుగై ఉండాలి. ఐ డోంట్ మైండ్ ఇఫ్ ఇట్ ఈస్ అ లూథరన్ చర్చ్ ఆర్ మెథడిస్ట్ చర్చ్ ఆర్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఆర్ పెంటెకోస్టల్ చర్చ్, ఎనీ చర్చ్, ఏ సంఘమైనా ఒకటే. నీతి సూర్యుని మహిమతో ప్రకాశించి ఆ సంఘము లోకాన్ని వెలుగుతో నింపుతుంటే అందులో నేను ఉండాలి, ఆ సంఘముతో నేను నడవాలి. అప్పుడు తప్పకుండా ఎత్తబడే సంఘంలో నేను ఉంటాను. మనందరం కూడా ఆ విధంగా పరిశుద్ధ ఆకాశమందు, ఆకాశ విశాలమందు దేవుని స్తుతించే ప్రజలుగా ఉందాం. ఈ షకీనా ప్రేయర్ హాల్, షకీనా ప్రేయర్ హాల్, ఈ ప్రార్థన మందిరం కూడా ఆకాశ విశాలమును పోలి ఉండాలని నేను ఆశిస్తూ ప్రార్థిస్తూ ముగించుకుంటున్నాను. చిన్న మాట ప్రార్థన చేసి మీకు అప్పగిస్తాను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య, ఈ సంఘమును మందిరం దీవించండి. ఇంకా జరగబోతున్న కార్యక్రమాన్ని మీరే నిర్వహించండి. మీ దాసుడు డాక్టర్ ఇషాకర్ని వారి కుటుంబాన్ని దీవించండి. ఈ యొక్క గొప్ప సన్నివేశంలో పాల్గొనవచ్చిన మీ దాసురాండ్రు, నక్షత్ర సమానులు అందరినీ దీవించండి. ప్రభువా, ఆకాశ విశాలపు లక్షణాలు, అక్కడ ఉండే సకలమైనటువంటి హెవెన్లీ బాడీస్, ఆ క్యారెక్టర్స్ మా కుటుంబములో, మా సంఘాల్లో ఉంటకు సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిర్ చినాయన. తెలుగు క్రైస్తవులకు శుభవార్త. నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమింపవలెను అని చెప్పిన యేసుక్రీస్తు మాటను ఆధారంగా చేసుకుని గత 3 దశాబ్దాలుగా ఎందరో అభాగ్యుల జీవితాలలో వెలుగులు నింపి భారత రాష్ట్రపతి నుండి జాతీయ అవార్డు వంటి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను పొందిన షకీనా ఫౌండేషన్ అధినేత దైవ సేవకులు డాక్టర్ ఇషాకర్ చింతల మరియు సిస్టర్ ప్రసన్న ఇషాకర్ గార్ల ఆధ్వర్యంలో షకీనా ఫెలోషిప్ సంఘ పరిచర్య ప్రేమతో మిమ్ము ఆహ్వానిస్తున్నాం. ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు. స్థలం షకీనా ఫెలోషిప్, మునగనూరు, హైత్ నగర్, హైదరాబాద్. ఫోన్ 7702501538.